సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. నమస్తే అండి. మనం మహిళలుగా ఉన్నప్పుడు కొంతమంది మహిళల గురించి మాట్లాడుతూ ఉంటాం, అప్పుడు మనకు కూడా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి ఇన్సిడెంట్ మనం చూసాం. లేడీ సింగం ఐపీఎస్ సుమతి గారు దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్లో చేసిన ఆపరేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. నాకు తెలిసి అక్కడ బస్ స్టాండే కాదు, ఎక్కడ నుంచోవాలన్నా భయపడతారు, అక్కడ ఇంకెవరున్నారో అని. మంచి మంచి పరిణామం ఇది, ఏమంటారు? సుమతి ఐపీఎస్ లేడీ సింగం పోలీస్ కమిషనర్ రాచకొండ. ఇంకెన్నైనా మాట్లాడచ్చు ఆవిడ గురించి, ఏం మాట్లాడినా తక్కువే. అయితే ఆవిడ మొన్న ఈ మధ్య ఈ నక్సలైట్లు లొంగిపోయే విషయంలో కూడా ఆమె చాలా విశేష కృషి చేశారు. అంటే ఆ డీల్ చేసే విధానం, నక్సలైట్లు లొంగిపోయారు అనగానే వాళ్ళని చిన్న చూపు చూడకుండా చాలా మర్యాదగా సగౌరవంగా వాళ్ళకి పునరావాసానికి సంబంధించి కావచ్చు అన్నీ చాలా దగ్గరుండి చూసుకున్న కమిటీలో ఆవిడ ఒక ఆవిడ. పైగా సుమతి గారికి ఆవిడ ఇలా బిహేవ్ చేయటం అనేది నిన్న దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్లో ఇది మొదటిసారి కాదు. అంతకుముందు కూడా ఆవిడ మానవ అక్రమ రవాణాకి సంబంధించి, మహిళల అక్రమ రవాణాకి సంబంధించి చాలా రిపోర్ట్లు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి. పలానా ఏరియాలో మహిళల్ని ఇట్లా అక్రమ రవాణా చేస్తున్నారు, వ్యభిచార కోపాల్లో దించుతున్నారు. దీనికి చాలామంది మధ్యవర్తులు, చాలామంది పింపులు, వాళ్ళు ఆ గృహాలని నిర్వహించేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళే తిష్ట వేసుకుని ఉన్నారు అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది వీళ్ళకి. సరే వాళ్ళని పట్టుకుందాం అని చెప్పి ఈవిడ గన్ ఒకటి పెట్టుకొని వెళ్ళారు. అయితే అక్కడ జరిగింది ఏంటి అంటే, ఎవరైతే మధ్యవర్తి ఉంటాడో ఆ మధ్యవర్తి ఈవిడ ఆటో ఎక్కుతారు, వెనకమాల వీళ్ళ ఫాలో అవ్వాలి ఎవరో వీళ్ళ పోలీసులు. కానీ ఎక్కడో ట్రాఫిక్లో ఇబ్బంది అయింది, ఫోన్ లేదు ఆవిడ దగ్గర. మరి వెనకమాల ఉన్న వాళ్ళకి ఈవిడ ఆచూకీ దొరకలా. అలా అని ఆ వెనక్కి వెళ్ళిపోవటానికి లేదు, పక్కనున్నది అతను సరే వాళ్ళ ప్లేస్కి వెళ్ళారు. ఈవిడ వెళ్తే అక్కడ కొంతమంది మహిళలు పరిచయం అయ్యారు, వాళ్ళు కూడా మధ్యవర్తులే, ఈవిడ కూడా మధ్యవర్తే, మనతో కలిసి బిజినెస్ చేస్తారంట, అది ఇది అని చెప్పి పరిచయ కార్యక్రమాలు అయినాయి. అప్పుడు ఆవిడ అక్కడి నుంచి సరే మీ వాళ్ళను కూడా పరిచయం చెయ్యండి అని చెప్పి అన్నారు. ఫోన్ నెంబర్ ఇవ్వండి, విజిటింగ్ కార్డు ఇవ్వండి అంటే ఆవిడ లేదు, నేను పోలీసులకు దొరికిపోతాను, అందుకని నేను పెట్టుకోను, క్యారీ చేయను అంటే, నాకు ఒక 10 రోజులు ఆగండి, నేను మీకు మా వాళ్ళని పరిచయం చేస్తాను అంటే, కాదు ఇప్పుడే కావాలి అని వాళ్ళు అడగటము, మళ్ళీ ఆటోలో బయలుదేరటము. అయితే ఇప్పుడు ఆవిడ ఎక్కడికి తీసుకెళ్ళాలి వీళ్ళని? ఈమెమో వచ్చింది డెకాయ్ ఆపరేషన్కి. ఎట్లా? ఈ పరిస్థితుల్లో ఆవిడ సమయస్ఫూర్తితోటి ఒక చోట ఆగండి, ఒక్క నిమిషం, నేను ఒక ఫోన్ చేసుకోవాలి, మరి వాళ్ళు అక్కడ ఉన్నారో లేదో అని చెప్పి వెళ్ళి ఫోన్ చేసి పోలీసుని పిలిపించి అతన్ని పట్టుకున్నారు, రౌండప్ చేసి. అప్పుడు ఈవిడ దగ్గర గన్ ఉంది కాబట్టి ఈమె ధైర్యంగా ఉంది. ఎంత గన్ను ఉన్నప్పటికీ ఇలాంటి ఆపరేషన్ చేయడము అనేది మామూలు విషయం కాదు, సాహసోపేతంగా. ఇప్పుడు నిన్న దిల్సుఖ్ నగర్ వచ్చారు ఆవిడ. ఇక్కడ ఈ యూత్ ఎక్కువ రాత్రిపూట రోడ్ల మీద ఉంటున్నారు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనేది ఒక వార్త. అయితే ఆ వార్త ఏంటి, అసలు నిజంగా ఎవరెవరు ఉంటున్నారు ఏంటి చూద్దాము అని చెప్పి వచ్చారు ఆవిడ. వచ్చి బస్ స్టాప్లో ఎవరో తెలియని ఆవిడలాగా నుంచోగానే రోజు జరిగే వ్యవహారం ఏంటి, అలా ఎవరన్నా లేడీస్ నుంచోగానే ఈ పోకిరిగాళ్ళు నిజంగా నిజమైన అబద్ధమైన వస్తావా అలా అనడం సరదా అనమాట. అంటే వీళ్ళల్లో మగాడు మెల్కి ఉంటాడు అనమాట ఆ టైంలో. వస్తావా, అసలు ఆమె వస్తానన్నా కానీ ఇచ్చే డబ్బులు ఉండవు వీడి దగ్గర, ఉన్నా లేకపోయినా అదొక ఇదనమాట.
అలా 40 మంది దొరికారు. అందులో చాలా మంది స్టూడెంట్స్ ఉండడం ఆశ్చర్యకరం. ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉండడం ఆశ్చర్యకరం. స్టూడెంట్స్ ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, గంజాయి తీసుకొని గందరగోళం చేస్తున్న వాళ్ళు, మద్యం మత్తులో ఉన్నవాళ్ళు, ఇలా రకరకాలుగా ఉన్నారు. సరే, వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారనమాట. అయితే మనం ఇక్కడ బాధపడాల్సింది ఏంటి అంటే, మీరు అన్నట్లు స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే, గంజాయి తీసుకునేవాళ్ళు, స్టూడెంట్స్, మద్యం తీసుకున్న వాళ్ళు అందరూ కలిపి మహిళ దగ్గరికి వచ్చేసరికి ఒకే రకంగా వ్యవహరించారు. ఇది బాధాకరం. ఒకవేళ అంత అర్ధరాత్రి పూట నిజంగానే ఒక మహిళ లేదా ఆడపిల్ల వేరే ఆశ్రయం కోసం కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఆ పని కోసం మాత్రమే కాదు. కొంతమంది అబ్బాయిలు ఏం చెప్తారంటే, అవి రెగ్యులర్గా ఉండే అడ్డాలు అవే, కాబట్టి ఆడపిల్లలు అక్కడ నుంచోకూడదు, ఇంకో పక్కకి వెళ్ళి నుంచోవాలి. ఎందుకంటే దానికి రాసి పెట్టేసినట్టున్నారు పేటెంట్ హక్కులు కొన్ని ఏరియాస్లో. చాలా మంది డిస్కస్ చేసినప్పుడు అన్న మాట అదే. అంటే ఇక్కడ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనము ఒక వ్యభిచారినికి నీ చూసినంత చులకనగా, తక్కువగా, అగౌరవంగా విటుణ్ణి చూడడం. అప్పుడు వాళ్ళు హీరో కదా. ఆ దృక్పథం మారితే ఇది కూడా మారుతుంది. ఇప్పుడు చాలా సందర్భాల్లో ఇంతమంది, ఇప్పుడు కొంచెం మారింది, వీటిని కూడా పట్టుకొస్తున్నారు. పట్టుకొచ్చినప్పుడు వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాం. నేను ఇచ్చాను కొంతమందికి కౌన్సిలింగ్. అట్లాగే కొంతమంది వ్యభిచారులు దొరుకుతారు కదా ఆపరేషన్స్, రైడ్స్లో, వాళ్ళని బాధితులుగా చూస్తారు. వాళ్ళని ఎందుకు బాధితులుగా చూస్తారు అంటే, వాళ్ళు అసలు ఇక్కడ వాళ్ళు కాదు. చాలామంది వెస్ట్ బెంగాల్ నుంచి, వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తారు. వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే, కుటుంబాలు అక్కడ ఉంటాయి, భర్త పిల్లలు అక్కడ ఉంటారు, భర్త పిల్లలను చూసుకుంటూ ఉంటాడు, ఈమె ఇక్కడికి వచ్చి ఈ వ్యాపారంలోకి ఎలాగో ఈ ర్యాకెట్లో చిక్కుకుంటారు. ఇక వాళ్ళు వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వాళ్ళు అలా ఇంకా చెప్పొద్దు. వాళ్ళని చూస్తే వాళ్ళ ఒంటి మీద దెబ్బలు చూస్తే, వాళ్ళు ఈ శృంగారము, సరసము అనే పేరుతోటి వాళ్ళతో సాగించే వ్యవహారం, అవన్నీ మనకి వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మేము పంచనామాలో కూర్చోవాలి అంటే, వాళ్ళ ఒంటి మీద ఏం గాయాలు ఉన్నాయి, ఏంటి, ఈ గాయాలు పోలీసులు కొట్టినయా ఒకవేళ, లేకపోతే వచ్చిన వాళ్ళు చేసినవా ఏంటి అనేది, ఇవన్నీ చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంటుంది. ఇది చాలా తక్కువగా చూస్తారు, కానీ చాలా మంది ఇష్టపూర్వకంగా చేయరు, వేరే గత్యంతరం లేక. అసలు ఎలా అనిపిస్తుంది అంటే, ఆ మురికి కోపంలో నుంచి బయటకు రాలేక ఎవరండి కావాలని దెబ్బలు తింటారు. అవును. అయితే అవన్నీ అలా చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మనకి ఒక గులాబీ మొక్కని ఇలా చేతిలో పట్టుకుంటే ఏమవుతుంది, అంత బాధ వేసేది వాళ్ళని చూస్తుంటే. అసలు ఎక్కడికో వెళ్ళిపోయేది మనసు. ఏంటిది పాపం. వాళ్ళతోటి పర్సనల్గా ఇంటరాక్ట్ అయితే కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే, పిల్లలు చదువుకుంటున్నారు, మా భర్తకు తెలుసు, మేము ఇలా చేస్తామని తెలుసు, ఇది తప్ప వేరే దారి లేదు, వాడు తాగుబోతు. పైకి గమ్మత్తు ఏంటంటే, అత్తమామలకు కూడా తెలుసు అంట. పేదరికం అండి, భయంకరమైన పేదరికం. మరి ఈ పరిస్థితుల్లో అందరూ పేదరికంతోనే చేస్తారా, కొంతమంది ఫ్యాషన్గా చేస్తారా, కొంతమంది అలవాటై చేస్తారా, ఆ డిస్కషన్ వేరు. కానీ మన సమాజంలో ఇవాళ కావాల్సింది ఏంటి అంటే, ఒక స్త్రీని మనం ఎలా చూస్తున్నామో, ఏ విషయాల్లో స్త్రీని గౌరవించట్లేదో అవి మానేయండి. అదే విషయం పురుషుణ్ణి గౌరవిస్తున్నాం మనం ఒక పక్కన. అంటే ఒక రకమైన 2 రకాల ప్రమాణాలని పాటిస్తున్నాం మనం. అది పోవాలి. ఒక్క అమ్మాయి 40 మంది అబ్బాయిలు అంటే అందరి ఆలోచన, మీరు అన్నట్టు అందరి ఆలోచన విధానం ఒకటే. ఇప్పుడు నిజంగానే ఏ ఇబ్బందికరమైన సిచ్యువేషన్లోనూ అక్కడ ఒక మహిళ ఉందనుకోండి, ఆమె జీవితం అయిపోయినట్టేగా. అంతేగా. ఎంత బాధాకరం. అయితే ఇక్కడ మారాల్సింది ఏంటి అంటే,
అక్కడ ఉన్న ఒకళ్ళ నిజంగా ప్రాస్టిట్యూటే కనుక అక్కడ నుంచుంటే ఆవిడ గురించి ఎంత ఆలోచిస్తున్నామో ఈ 40 మంది గురించి కూడా మనం అంతే ఆలోచించాలి. ఏంటి అంతా యంగ్ కనిపిస్తున్నారు స్టూడెంట్స్, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వచ్చిన వాళ్ళు, అలాగే కొంతమంది గంజాయి బ్యాచ్, వీళ్ళందరినీ చూస్తే అసలు మన యువతకి ఇంతకంటే వేరే పని లేదా? అసలు ఏంటి మన విలువలు ఎక్కడికి వెళ్తున్నాయి? మరి అందుకే అలా అర్ధరాత్రి 40 మంది బయటకు వచ్చారు కాబట్టే వాళ్ళు ఒక మహిళ కనపడగానే వాళ్ళకి ఆలోచన వచ్చింది కాబట్టే విష్ణుప్రియ లాంటి వాళ్ళు సబ్స్క్రిప్షన్లు అమ్ముకోగలుగుతున్నారు. లేకపోతే ఎలా అమ్ముకుంటారండి వాళ్ళకి ఎంత ధీమా ఉంటుంది అట్లా చేయడానికి? అందుకని దురదృష్టం, ఇలాంటి పరిస్థితులు మారాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.